చెప్తున్నాను జాగ్రత్తగా ఉండి. ఎంత అపార్థాలు జరిగిపోతాయంటే వాక్యం సరిగా అర్థం కాకపోతే. ఒక ఆవిడ వాక్యం చదువుతోంది, ఈ వచనం కనబడింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, ఏమండి మీ పాపములు ఒక్కరితో ఒకటి ఒప్పుకోవడానికి ఉంది, పెళ్లికి ముందు నేను కొన్ని తప్పులు చేశానండి, మా ఆయన గారితో చెప్పేయమంటారా అంటే, అమ్మా ఉందగా వచనం నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. ఇందుకు నువ్వు ఆ తప్పులు ఎప్పుడు చేసావమ్మా అంటే, బాప్తిస్మ పొందక మునుపు ఎప్పుడో చేశానండి, చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చేశానండి. ఇప్పుడు మరి మా ఆయనకి చెప్పకపోతే బాగోదేమోనండి, వాక్యం ఎలా చెప్తుంది కదండి, దేవుడు ఏమైనా అంటాడేమోనండి. అబ్బాబ్బా నువ్వు ఆపకూడదమ్మా, చెప్పేయమ్మా. ఇప్పుడు వెళ్ళింది, భర్త ముందు నిలబడింది. ఏమండి నాకు మీరు పెళ్లి చూపులప్పుడే పరిచయం, అంటే ఓ సంవత్సరం అవుతుంది నేను మీ ముఖం చూసి, కానీ నేను 5 సంవత్సరాల కిందట కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అతన్ని ప్రేమించానండి, మేమిద్దరం కలిసి ఐస్ క్రీములు తిన్నామండి, ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు ఐస్కు తాగామండి, అంతవరకే జరిగిందండి, అంతకు మించి ఏమీ జరగలేదండి అన్నా కూడా నమ్ముతాడా? నీకేమిస్తాడు ఇప్పుడు? పిడిగుద్దులు విడాకులు. ఇంట్లో శాంతి ఉంటుందా? సమాధానం ఉంటుందా? ఈ వచనం దానికి ఆపాదిస్తావా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? పో నువ్వు మగవాడు అనుకుందాం, నువ్వు కూడా ఏదో ఎలగబెట్టావు గతంలో, మొన్ననే నీకు పెళ్లి అయింది, నీకు ఈ వచనం కనబడింది. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగో, సార్ మీ పాపములు ఒకరితో ఒకటి ఒప్పుకొని ఉందండి, నేను గతంలో చాలా చేశానండి, బాప్తిసం పొందక మునుపు కూడా చాలా చేశానండి, ఇప్పుడు అవన్నీ మా ఆవిడికి చెప్పాలండి. చెప్పి మొత్తం చెప్పి కొంప కొల్లేరే, ఇంకా నువ్వైనా మరిచిపోతావు కానీ ఆవిడ మరిచిపోదు. ఉల్లిపాయ కోసేటప్పుడు గుర్తొస్తుంటది, పడుకున్నప్పుడు అదే జ్ఞాపకం వస్తుంది, పళ్ళు తోమినప్పుడు, స్నానం చేసినప్పుడు, నీకు స్నానానికి నీళ్లు పెట్టినప్పుడు, నీకు ఈ వృద్ధమని అడిగినప్పుడు, బట్టలు ఇస్త్రీ చేసావా అన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళి వస్తాను అన్నప్పుడు, ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అంట. అంత పెంట చేసుకోవాల్సిన అవసరం ఉందా? పోనది ఏమన్నా ఇప్పుడు ఉపయోగపడేదా? ఎప్పుడో గతంలో అయిపోయింది నీ చరిత్ర, అది తెచ్చి ఇప్పుడు పెట్టి పెంట చేసుకుంటావా? దౌర్భాగ్యుడా. అసలు జ్ఞానం ఉండాలా వద్దా వచనాన్ని చదివేటప్పుడు? సో కాబట్టి కన్ఫెషన్ పేరుతో ఎవరు ముందుకెళ్ళి ఏమి చెప్పకండి. కొంతమంది చూడండి, ఒక రేకు చిక్కం ఉంటది, అక్కడికి వెళ్ళి కన్ఫెషన్ పేరుతో వాళ్ళకి చెప్తుంటారు అన్ని, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళి తప్పు. నీ జీవితం దేవునికి తెలుసు, దేవునికి నువ్వేంటో తెలుసు, నువ్వు ఆయన ముందు పశ్చాత్తాపడి అన్ని వదిలేస్తే ఇక నువ్వు మళ్ళీ దాని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత లేదు. నీ ప్రతి పాపము క్షమింపబడి ఉంది, మర్చిపో. దేవుడే మర్చిపోయాడని నువ్వు కూడా మర్చిపో. మరి మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడం సందర్భం దేనికి వస్తుంది? దేనికి అప్లై అవుతుంది? నీ ఎడల నేను ఏదైనా అన్యాయం చేస్తే, నీ విషయంలో ఏదైనా తప్పు చేస్తే నీకు తెలుసు, నాకు తెలుసు, కాబట్టి నీ దగ్గరకు వచ్చి అన్నయ్య తప్పైపోయింది, తమ్ముడు తప్పైంది, ఇంకా మనసులో ఏం పెట్టుకోకు, నన్ను మన్నించలేదు, అక్క తప్పైంది, చెల్లెమ్మ తప్పైంది, మనసులో ఏం పెట్టుకోకు, ఈ విషయంలో నన్ను నువ్వు మన్నించు, పొరపాటు జరిగింది, అయిపోయింది అక్కడితో, దట్ ఈస్ కరెక్ట్. సో కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు ఏం చేసుకోవద్దు? అపార్థం చేసుకోవద్దు.